వేరే ఆమెకి ఎందుకు దగ్గర అయ్యాడు అంటే వీళ్ళు ఒక్కళ్ళే చేశారా అంటారు. చాలా మంది చేస్తూ ఉండొచ్చు, అది చాలా పరిపాటిగా ఉండొచ్చు కూడా. కానీ మీరు 10 మంది దృష్టిలో భార్యను పక్కన పెట్టి ఇంకొక స్త్రీతో ఉంటున్నాడు అనే మాట గనక మీ పైన వచ్చింది అనేంతలాగా మీ ప్రవర్తన ఉంది అంటే మీరు ఖచ్చితంగా చట్ట ప్రకారం మొదటి భార్యకి విడాకులు ఇవ్వవలసిందే. ఇవ్వకుండా రెండో బంధంలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు సహజీవనం అని మాట్లాడుతున్నారు. అసలు సహజీవనంలో ఉండొచ్చా? సహజీవనంలో ఉండడానికి అర్హతలు ఏంటి? అంటే అటువైపు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటమా అంటే ఇంట్లో ఫ్యామిలీని కాదు అని, నీకు కావాల్సింది నీ వైఫ్, నీ పిల్లలు, మన సంస్కృతి, ఒక కుటుంబం గురించి మనం చెప్తాం యాజ్ అ కల్చర్. అది మన కల్చర్. నువ్వు అదే పక్కన పెట్టేసి నువ్వు వేరే వెళ్ళడానికి గల కారణాలు అసలు నీకేం ప్రేరేపిస్తున్నావు? అంటే ఒక కుటుంబంలో కలతలు రావడానికి ముఖ్యంగా ఆర్థిక కారణాలు ఉంటాయి. ఆ తరువాత ఒక కల్చరల్ డిఫరెన్సెస్ అంటారు. అంటే నేపథ్యాలు వేరుగా ఉంటాయి. వీళ్ళ నేపథ్యం ఒకటి ఉంటుంది, వాళ్ళ నేపథ్యం ఒకటి ఉంటుంది. పెళ్ళైతే కలిసిపోతాయిలే అనుకుంటారు, చేస్తారు. అవి ఒక కారణాలు ఉంటాయి. ఇంకొకటి ఈగో ఇష్యూస్ ఉంటాయి. నేనన్నదే కరెక్టు, నా మాటే నెగ్గాలి అనే ఇది ఒక రకమైన మనస్తత్వం. ఈ మనస్తత్వం వల్ల కూడా ఉంటాయి. అలాగే కొంత కుటుంబాల పాత్ర కూడా ఉంటుంది. ఇద్దరు ఒక భార్యాభర్త మధ్య పొరపొచ్చాలు రావటానికి, వీళ్ళు గొడవలు పడుతున్నారు అని ప్రపంచం మొత్తానికి అర్థం అవటానికి కుటుంబాల పాత్ర కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ తరువాత ఇక చూసుకుంటే మానసిక కారణాలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరికైనా సరే మానసికంగా వాళ్ళు సరిగా లేరు అనుకోండి, ఆరోగ్యవంతులు కాదనుకోండి, గొడవలు వస్తాయి. ఇన్ని రకాలుగా ఉంటాయి. అయితే వీటిల్లో మనం వేటిని అధిగమించవచ్చు, వేటిని అధిగమించలేము అంటే ఆర్థిక విషయాల్ని కూర్చుని మాట్లాడుకుని మనకింత కావాలి, మనకింత ఖర్చు అవుతుంది, దీన్ని ఎలా సంపాదించుకోవాలి, లేదు అనుకుంటే నేను చేస్తున్న వ్యాపారం నష్టం వచ్చింది, దీని నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ఏం చెయ్యాలి అని కూర్చొని మాట్లాడుకోగలిగే మనస్తత్వం ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు చాలామంది మగవాళ్ళకి ఈ మనస్తత్వం ఉండదు. ఏంటి ఆడదానికి చెప్పేది అనుకుంటారు. ఒక ఆలోచన మన ఒక్క బుర్రకు వచ్చింది కాదు, రెండో బుర్రకు కూడా వచ్చిన ఆలోచన అద్భుతం కావచ్చు కదా ఒక్కోసారి. అది ఫ్యామిలీని కరెక్ట్ ట్రాక్ లో నడిపించగలగచ్చు కదా. కానీ చాలా మంది మగవాళ్ళు అసలు వాళ్ళు ఓడిపోయాము అని భార్య ముందు ఒప్పుకోవటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇది ఒక కారణం. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య చర్చ అనేది ఉండదు. ఎంతసేపు అతనేవో అబద్ధాలు చెప్తూ ఉంటాడు, ఏవో డాంబికాలు పోతూ ఉంటాడు, ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ఇలా చెప్పింది కూడా అర్థం చేసుకోలేని భార్యలు కూడా కొంతమంది ఉంటారు. అప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ఈ పరిస్థితి నుంచి తట్టుకోవడానికి తాగుడు, పేకాట, కొన్ని వ్యసనాలకు గురైపోతారు. ఇటు వ్యాపారం దెబ్బతిని ఇటు వ్యసనాల బారిన పడేసరికి ఈ కుటుంబంలో కలతలు వచ్చేసేస్తాయి. ఈలోపు ఇంకొంచెం హింస ఉందనుకోండి ఇంట్లో, ఆమెకు గనక ఇదే పరిస్థితిని ఎవరైనా ఒక మూడో వ్యక్తి ఆమెని గమనించి, ఆమె పరిస్థితుల్ని గమనించి, ఆమెని ప్రేమ పేరుతో, ఓదార్పు పేరుతో, ఊరట పేరుతో దగ్గరయ్యారనుకోండి, అప్పుడు వివాహేతర సంబంధాలు వచ్చే అవకాశం ఉంది, మొదలవుతాయి. అలాగే వీళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ద్వారానో ఇంకొక మహిళ పరిచయం అయింది అనుకోండి, ఆమె అప్పటి వరకు ఇతని వల్ల ఏ కష్టాలు పొందలేదు కాబట్టి ఆవిడ ఏమనుకుంటుందంటే ఇతను చాలా వీరుడు సూర్యుడుగా కనిపిస్తాడు ఆవిడికి. పైగా ఇక్కడ ఒక బంధం లేదు కాబట్టి ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అతని మనసు చెప్తూ ఉంటది. అదే భార్య దగ్గర ఆ మనసు పనిచేయదు. ఎందుకంటే పెళ్ళయింది, ఎక్కడికి పోద్ది, ఇది ఇంట్లోనే ఉంటది, ఇది ఎక్కడికి పోదు కదా అనే ఒక భరోసా ఉంటుంది అక్కడ. ఇక్కడేమో ఒక జాగ్రత్త ఉంటుంది. అందుకని వీళ్ళతో చాలా బాగున్నట్టుగా కనిపిస్తాడు చుట్టూ చూసే ప్రపంచానికి.